హాయ్ గైస్, ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ రాజాసాబ్ మూవీ గురించి. ఆ రాజాసాబ్ మూవీలో నేను నటించాను యాజ్ ఏ డాన్సర్గా. ఆ పాట ఏంటిదంటే రెబెల్ స్టార్ రొమాంటిక్ రెబెల్ స్టార్. ఆ సాంగ్లో మీరు నన్ను ఎక్కడ చూడలేరు. ఎందుకంటే ఈ గడ్డంకి నాకు సరైన క్యారెక్టర్ సాధు గెటప్ ఇచ్చారు. నాతో పాటు ఒక 15-20 మంది మా కొలీగ్స్ డాన్సర్స్ నాతో పాటు వేషం వేసుకున్నారు. ఆ ఫొటోస్ కూడా ఇందులో పెడతాను. సో ప్రభాస్ గారితో నేను చాలా సాంగ్లు చేశాను ఇంతకుముందు. ఇందులో మళ్ళీ ప్రభాస్ గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే పెద్ద హీరో కదా, పెద్ద స్టార్ అయిపోయారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ గారిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి పాట. సో ఆ పాట కొరియోగ్రాఫర్ ఎవరు చేశారంటే ప్రేమ్ రక్షిత్ గారు చేశారు. సాంగ్ బాహుబలి చేసిన పెద్ద కొరియోగ్రాఫర్ వాళ్ళే ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ చేశారు. స్టార్ రెబెల్ స్టార్. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే రాజాసాబ్ సినిమా చాలా బాగుంది. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రభాస్ గారిని హిట్ ఇచ్చిన సినిమా గురించి ఆలోచించకండి. ప్రభాస్ గారు హిట్ ఇచ్చారు. ఇది బాహుబలి కావచ్చు, సాహో కావచ్చు, అవి పీక్ స్టేజ్ సినిమా. ఓకేనా? ఆ పీక్ స్టేజ్ సినిమాని దృష్టిలో పెట్టుకొని థియేటర్కి రాకండి. ఎందుకంటే ఆ సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తున్నానంటే మీరు నార్మల్గా క్యాజువల్గా సినిమాకి రండి. ప్రభాస్ గారు ఒక కొత్త హీరో అనుకోండి, ఆ దృష్టిలో పెట్టుకొని మీరు సినిమా చూస్తే ఇట్స్ సూపర్ సినిమా. ఎందుకంటున్నానంటే యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో ప్రభాస్ గారిది. థియేటర్లో జనాలు సినిమా చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో స్పెషల్లీ సాంగ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ గారు చిన్న చిన్న కామెడీ సీన్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ సాంగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్ ఫైట్ సీన్ అయితే కేక, జనాలు అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్రభాస్ గారు యాక్టింగ్, ఆయన డైలాగ్స్, చిన్న చిన్న కామెడీ బిట్ కూడా చాలా ఉన్నాయి. నేను లైవ్లో చూశాను కాబట్టి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా నేను అబ్జర్వ్ చేశాను. హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. కామెడీ సీన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. అంటే నేను ఎందుకంటున్నానంటే నేను పర్టికులర్గా థియేటర్లో సినిమాలో జనాల్ని అబ్జర్వ్ చేశాను. జనాలు ఏ టైంలో విసిల్ కొడుతున్నారు, ఏ టైం క్లాప్స్ కొడుతున్నారు, ఏ టైం సైలెంట్ ఉంటారని చాలా అబ్జర్వ్ చేశాను. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా సూపర్. క్లైమాక్స్ అయితే చాలా 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 బాగుంది. అలాగే ట్విస్ట్ కూడా వచ్చారు సెకండ్ పార్ట్ అని. సినిమాలో యాక్చువల్గా ఒక సినిమాలో వావ్ ఫ్యాక్ట్ ఉండాలంటారు. అంటే వావ్ అంటే ఒక హైలైట్ సన్నివేశం కొన్ని ఉండాలంటారు జనరల్గా జనాలు. సో నేను సినిమా చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పాటకైతే ఫుల్ జనాలు పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ప్రభాస్ సార్ ఫైట్స్కి ఫుల్ ఫిదా ఫ్యాన్స్. అలాగే హీరోయిన్ ఇంట్రొడక్షన్ టైంలో అయితే సూపర్. సో సినిమా అనేది అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఓకేనా?
సో సినిమా అయితే వల్గర్ లేదు, ఏమి లేదు, చాలా సూపర్ ఉంది. నానమ్మ కోసం కష్టపడే సినిమా. క్యాజువల్గా వచ్చి సినిమా చూడండి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్టలు చించుకొని అది చించుకొని బాగలేదు, అది లేదు, ఇది లేదు అనడానికి ఏమీ లేదు. ప్రభాస్ గారు ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చారు. అది మర్చిపోండి. ప్రతిసారి ప్రతి సినిమా సేమ్ జోన్లో పోతే మనకు కూడా చూడడానికి బాగుండదు. సో ఫ్యాన్స్ ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అనే కాదు, మేమంతా అభిమానులం. అందరి హీరోకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. నేను అనేది ఒకటే, సినిమా లాగా చూడండి. ఒక హీరో హిట్ ఇచ్చిందనుకో, నెక్స్ట్ సినిమా అలాగే ఇస్తాడని మీరు ఆ ఉద్దేశంతో రాకండి. ఆ జోన్ లేదు. సినిమా ఈజ్ అ డిఫరెంట్ జోన్. ఈ సినిమా ప్రభాస్ గారి చరిత్ర తీసుకోండి, ఇప్పటివరకు ఇలాంటి సినిమా ప్రభాస్ గారితో రాకపోవడం వల్ల కొంతమంది జనాలకి అది ఎక్కదు. ఎందుకంటే ప్రభాస్ గారిది ఈ జోన్ కాదు కదా. సో కాబట్టి జనాలకి ఎక్కదు. అందుకే ఆ దృష్టితో రాకండి. నేననేదంటే స్పెషల్లీ ప్రభాస్ సార్ గురించి కాదు, ఇండస్ట్రీలో ఏ హీరో అయినా హిట్ ఇచ్చారనుకో, మళ్ళీ నెక్స్ట్ అదే ఎక్స్పెక్టేషన్తో రాకండి. ఎందుకంటే వాళ్ళతో వచ్చే డైరెక్టర్స్ కొత్త ఆలోచనతో వస్తారు. ఏదో ప్రూవ్ చేయాలి, ఏదో డిఫరెంట్ చేయాలి అని ఆలోచనతో వస్తారు, ఆలోచన చేసుకుంటూ. హీరోలు కూడా ఏంటంటే 2 సినిమా హిట్ అయినాక, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది సాహో, ఓన్లీ ఫైట్ సీన్. బాహుబలి అదొక డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు వచ్చే సినిమా ఏంటిది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో కొత్త జోన్. ఇప్పుడు హీరో కూడా కోరుకుంటున్నారు, వద్దబ్బా ఈ నరకుడు సంపడాలు అంతా వద్దు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామని హీరో గారు కూడా అనుకున్నారు. ప్రభాస్ గారు ఆ ఉద్దేశంతో సినిమా చేశారు. సినిమా అయితే హ్యాపీగా చూడవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నది, ఎవ్వరి గురించి కాదు, నేను ఎవ్వరి అభిమాని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ని. యాక్చువల్ చెప్పాలంటే నేను చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ని. నేను ఇండస్ట్రీకి రావాలంటే చిరంజీవి గారు చూసే నేను ఇండస్ట్రీకి వచ్చా, కరెక్ట్గా చెప్పాలంటే. సో మనకి ఆ హీరోని కాదు, నేను అందరి సినిమా చూస్తాను. ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అయిన ప్రతి హీరో సినిమా చూస్తాను. ఇంకొకటి, ఫ్లాప్ అయిన సినిమా కూడా నేను చూస్తాను. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందని అలాంటి సినిమా కూడా చూస్తాను నేను. అది నా ఇంట్రెస్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ప్రభాస్ గారు సినిమాకి మీరు వచ్చేటప్పుడు, రాజాసాబ్ సినిమా చూసేటప్పుడు, చూడ్డానికి వచ్చే ముందే మీరు మెంటల్ ప్రిపేర్ అవ్వండి. సాహో, బాహుబలి అలాంటి సినిమా దృష్టిలో పెట్టుకొని మాత్రం అస్సలు రాకండి, ఓకేనా. ఈ సినిమా డిఫరెంట్ సినిమా. డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు సినిమా ఒక సినిమా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. సో ప్రభాస్ గారికి ఉన్న ఇమేజ్ చాలా పెద్ద ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ పడిపోకుండా చాలా కష్టపడి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని తీసుకురావడానికి చాలా ట్రై చేశారు, ఒక్కొక్క కొత్త జోన్లో, మ్యాజిక్ అవి ఇవి అని. బట్ సినిమా ఓకేనా. సో నేనేంటిదంటే అప్పుడప్పుడు మూవీ గురించి చెప్తాను. అది కూడా ఏంటిదంటే, నేను థియేటర్లో జనాలు సినిమా చూసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటిది, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఏ సీన్కి రియాక్ట్ అవుతారు, ఏ సీన్కి విజిల్ వేస్తారు, ఏ సీన్కి డాన్స్ చేస్తారు, ఏ సీన్కి ఎమోషనల్గా సినిమాని అలానే చూస్తుంటారు అనేది మీకు అన్ని వివరంగా చెప్తాను. ఓన్లీ రాజసాబ్ గురించి కూడా కాదు, నెక్స్ట్ వచ్చే సినిమా మన శంకర్ వరప్రసాద్ ఆ సినిమా గురించి కూడా చెప్తాను. అది కాకుండా ఇంకా మిగిలిన
హాలీవుడ్ కావచ్చు, అవతార్ సినిమా ఆ సినిమా కావచ్చు, హిందీ సినిమా కావచ్చు, కన్నడ సినిమా కావచ్చు, తమిళ సినిమా కావచ్చు, ప్రతి సినిమాది నేను సినిమా చూస్తాను. థియేటర్లో జనాలు సినిమా చూసి ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టి నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ అలాంటి వీడియోసే మీ ముందుకు తెస్తాను. సినిమా మూవీ రివ్యూస్ కాదు, ఇంకా రకరకాల వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడప్పుడు మీ ముందుకి నేను వస్తుంటాను.